ఒక రాష్ట్ర మంత్రి అయినా, ఒక కేంద్ర మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఓ ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి రిమాండ్‌లో 30 రోజులు దాటితే వాళ్ళకి సంబంధించి పదవిలో నుంచి తొలగించడం కాదు, ఆటోమేటిక్‌గా వాళ్ళ అనర్హులయ్యేటటువంటి ఒక బిల్లుని రేపటి పార్లమెంట్ సెషన్స్‌లో తేవడానికి మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ మొన్న ఈ మధ్యన అరెస్ట్ అయ్యి జైల్లోనే నెలల తరబడి దాదాపు ఏడాది పాటు ఉండాడు. అప్పుడు ముఖ్యమంత్రి హోదాని వదులుకోలేదు అన్నటువంటి పాయింట్‌ని బేస్ చేసుకొని ఈ బిల్లు తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అంటే దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాల మంత్రులు బీజేపీ వాళ్ళే కదా! అత్యధిక రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ అనుబంధ లేదా అనుకూల కూటమి వాళ్ళే కదా! కేంద్ర మంత్రులు అంటే బీజేపీ వాళ్ళే కదా! ప్రధానమంత్రి తనని తాను అందులో పెట్టుకోవడానికి సిద్ధపడతంటే ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేకించాలి? అంటే అవినీతిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ముందుకు రాదా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లాంటి చారిత్రక తప్పిదం చేస్తోంది? రాహుల్ గాంధీ ఎందుకు ఇట్లాంటి చారిత్రక తప్పిద నిర్ణయం తీసుకుంటున్నారు?